పశ్చిమాసియా యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ కు ట్రంప్ మరోసారి 2 వారాల గడువు ఇచ్చారు. అలాగే 2 వారాల పాటు దాడులు నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. అటు కాల్పుల విరమణకు అంగీకరించిన ఇరాన్ తమ 10 అంశాల ప్రణాళికను అమెరికా ఆమోదించిందని ప్రకటించింది. ట్రంప్ తాజా నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భయాలకు తాత్కాలికంగా తెరపడింది. ఇక ఈ పరిణామాన్ని ప్రపంచ శాంతికి గొప్ప రోజుగా అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ కూడా చేయడం జరిగింది. హర్మోజ్ జలసంధిలో పేరుకుపోయిన ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడంలో అమెరికా సహాయం చేస్తుంది అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు జూమ్ లైవ్ లో డిస్కస్ చేయడానికి అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు మెగా 19. సార్, మనం నైట్ డిబేట్ లో కూడా మాట్లాడుకున్నాము 48 అవర్స్ డెడ్ లైన్ గురించి. మరి డెడ్ లైన్ తర్వాత వాట్ నెక్స్ట్ అనేది కూడా మాట్లాడుకున్నాము. 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా అనే అంశాల కోసం కూడా మాట్లాడుకున్నాం. మరి ఈ రోజు ఇరాన్ కు ట్రంప్ మరోసారి 2 వారాల గడువు ఇవ్వడం జరిగింది. మరి దీని ఉద్దేశం ఏంటంటారు? శశిధర్ గారు, నిన్న మనం మాట్లాడుకున్నప్పటికీ పరిస్థితి చాలా అర్ధరాత్రి కాలరాత్రి అనుకున్నాం కదా. నిజంగా మళ్ళాంటి వాళ్ళకి మీకైనా నాకైనా పాత్రికేయ వృత్తిలో వాళ్ళందరూ కాలరాత్రి అనిపించింది. ఎందుకంటే రాత్రి 4 గంటల 4 గంటల దాకా, అంటే ఈ ఒప్పందం కుదిరే దాకా నేనైతే ఏదో ఒక టీవీలో లైన్ లో ఉన్నాను. అర్ధరాత్రి కూడా తెల్లారి కనుక నిన్న అంటున్నంత పెద్ద ప్రమాదం తప్పింది. నా ఉద్దేశం ఏంటంటే ప్రపంచం అంతా ఊపిరిపించుకున్నట్టు ఈ మాట అంటున్నాను. ఎందుకంటే కాలరాత్రి ఒక ఇరాన్ చూపిస్తాను ట్రంప్ అన్నాడు, కానీ మొత్తం ప్రపంచాన్ని చూపించింది. సినిమా చూపిస్తామా అని ఇరాన్ నేను తగ్గేది లేదని ఇరాన్, నేను కూడా తగ్గేది లేదు. ఇంటి పక్కన ఇద్దరు మూర్ఖులు కలిస్తే మూర్ఖులు ఎవరైతే ఏమవుతాట అంటే వరకు చెప్పాలంటే ఢీ కొట్టుకుంటారు. సాగుతుంది తెలుగు చూసినట్టు ఇద్దరు మర్యాదస్తులు కలిస్తే 3 బాటలు అవుతాయని బాగుందని. మర్యాదస్తులు అయితే పర్వాలేదు. నేను ఎదురు బాట అనుకోండి, కాలు బాట ఒకటే ఉంది. నమస్కారం బాగుంటావు గారిని మీరు వయసు గౌరవించి మీరు నమస్కారం పెడితే నేను మీకు నమస్కారం పెట్టి నేను మీకు అది మనం బాట ఇచ్చి పక్కన తప్పుకుంటే మీరు నాకు బాట ఇచ్చి పక్కన తప్పుకుంటే ఆటోమేటిక్ గా మధ్య నాకు బాట నీగిపోతుంది కదా. అట్లా ఇద్దరు మర్యాదస్తులు కలుసుకుంటే ఏదైతే 3 బాటలు అవుతుంది సిద్ధాంతం. ఇద్దరు మూడు ఎవరు ఏమవుతుంది వేయటానికి విధ్వంసం జరుగుతుంది. మీరు ఇటు పక్క అటు పక్క అంటున్నారు. యుద్ధంలో పెట్టి అమెరికానే ఖచ్చితంగా. కానీ దాని కారణాలు చాలా ఉన్నాయి కదా. ఇస్లామిక్ తీవ్రవాదం, హిజ్బుల్లా, హౌతీలు ఇట్లాంటి వాటిని ప్రోత్సహించడం, మధ్య ఆసియాలు పశ్చిమాసియాలు ముఖ్యంగా ఇరాన్ విధ్వంసం చూస్తున్నాం. ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత వాళ్ళ దేశంలో ఆ విధ్వంసం చూస్తున్నాం. వాళ్ళకి ఎదుర్కొంచిన వాళ్ళందరినీ చంపేది చూసినాం. వేలాది మందిని మూసపోత విశ్వసందర్భం చూసినాం. ఇరాన్ ఏంటి అక్కడే. ఇటుపక్క అమెరికా అవసరం లేని యుద్ధం, అసలు యుద్ధ నీతిని పాటించకుండా, అంతర్జాతీయ యుద్ధ సూత్రాలు పాటించకుండా ఎక్కడ పడితే అక్కడ నాకు లగ్నంలో ఉంటావా లేకుంటే రావడమా శరణమా అనుకుంటూ అనేక దేశాలను దాడి చేస్తూ వచ్చింది. అప్పటి వియత్నాం నుంచి మొదలుకొని ఇవాళ ఇరాన్ మనకు కూడా మధ్యాహ్నం ఇరాక్ పోయింది, ఆఫ్ఘనిస్తాన్ పోయింది. ఎక్కడ కూడా భంగపడ్డ తప్ప ఎక్కడ కూడా అమెరికా యుద్ధంలో గెలుపొందలే. అసలు యుద్ధంలో గెలుపులు ఉండవు. యుద్ధంలో ఇద్దరు ఓడిపోతారు. గెలిచిన వాడు ఓడిపోయినట్టు లెక్క, ఓడిపోయిన ఎట్లా ఓడిపోయినట్టు లెక్క. కనుక నిన్నటి సమయంలో చూస్తే తెల్లారి కల్లా గృహప్రవేశం రాకపోయినా తెల్లారి కల్లా చాలా విధ్వంసం జరుగుతుంది అనుకున్నాం. ఇరాన్ మొత్తం చరిత్ర నాశనం చేస్తాను, వాళ్ళ పూర్వకాలం మొత్తం చరిత్ర అంతా స్మాష్ చేస్తానని చెప్పి అధ్యక్షుడు మన ట్రంప్ అన్నాడు. అదేంటంటే వాళ్ళు 2010 చరిత్ర ఇరాన్, పర్షియా దేశం, మహాయిత అమెరికాకి 250 ఏళ్ళ చరిత్ర చూస్తున్నాం. అమెరికా ఒక వలస రాజ్యం కూడా అందరూ వచ్చిన వాళ్ళందరూ వలస రాజ్యాలు ఉన్నవాడు ఇప్పుడే పోయింది 3వ ఆశ్రయం ఎక్కడ. కానీ అటువంటిప్పుడు 250 ఏళ్ల కింద చరిత్ర కలిగిన అమెరికా ఎక్కడ, 2000-3000 ఏళ్ల చరిత్ర కలిగిన మనకి పర్షియా ఎక్కడ, ఇరాన్ ఎక్కడ. కనుక ఆ సమస్య లేదు. మొత్తం మీద నిన్న ఉభయ కుశలం అన్నట్టు చివరికి ఎవరు పనికి వచ్చారు, ఒక్కతో పట్టుకుంటే గోదావరి ఇది వచ్చాల్సింది అనుమానం పడే పాకిస్తాన్ వైపు పనికి వచ్చింది. ఇంకా ఆపద్బాంధవుడిగా ఇవాళ వసూలైనటువంటి గాడిదకాడు పట్టుకున్నాడు అని పాట ఉంది కదా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేటు పాల్గొలేదు. అయితే యుద్ధం చేయక తప్పదు. వాళ్ళేమో మండిగా ఉన్నారు ఇరాన్. మరి ఏం చేస్తే మానవహారం జరిగే అవకాశం ఉంది. మొత్తం ఇరాన్ వీధులన్నీ ప్రజలతో నిండిపోయింది. ఎక్కడెక్కడైతే వాళ్ళు దాడి చేస్తారనుకుంటారో అందరూ అక్కడ మొత్తం అంతా మానవ సమూహాలు ఒక షీల్డ్, ఒక రక్షణ కవచంలో వాడుకున్నారు వాళ్ళు. ఆ పరిస్థితుల్లో ఖచ్చితంగా దాడి చేస్తే మనుషులు చచ్చిపోతారు, పిల్లలు చనిపోతారు. ఇప్పటికే చాలా మంది పిల్లలు, మహిళలు, వృద్ధులు చనిపోయారు. మరి ఇంకా పాలన జరుగుతుంది కనుక ఎట్లా దీని నుంచి బయటపడాలని మనకు ట్రంప్ విగ్రహాల పాలసీ కోసం ఎదురు చూశారు. అది అనుకోకుండా పాకిస్తాన్, తుర్కీ కలిసి కొంత విషయాలు తీసుకొచ్చింది. మొత్తం ఇరాన్ కూడా ఒప్పుకోవడం గర్వించదగ్గది, మంచిగా అనిపించింది. ఈ 2 దేశాల మధ్యగా నిన్న
యుద్ధం పెద్ద ఎత్తున భీకర యుద్ధం ఆగిపోవడం 2 వారాల గడువు తీసుకోవడం మంచిదే మేడం.